నవంబర్ 8 ఇప్పుడు ప్రపంచమంతా ఈ రోజు వైపే చూస్తుంది. అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్లో ఎవరు ఎన్నికయ్యేది తేలనుంది. ఓ వారం క్రితం వరకు ట్రంప్ లేసులోనే లేరని, అంతా హిల్లరీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం హోరెత్తింది. అయితే ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ట్రంప్కే స్వల్ప మెజార్టీ కూడా రావచ్చంటూ కొన్ని పోల్ సర్వేలు తేల్చడంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వస్తే తమ దేశానికి సంబంధించిన పాలసీలు మార్చుతారనే అంచనాలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇదంతా సరే, ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయితే భారత్కి వచ్చేదేంటి, పోయేదేంటి? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే వెంటనే ప్రభావం పడేది అమెరికాలోని ఇండియన్ సిటిజన్స్ పైనే అని కలవరపడుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు కానీ, చదువుకుంటూ ఉద్యోగం చేయాలనుకునే వారిపై ఈ ఎఫెక్ట్ వెంటనే పడుతుందని అంటున్నారు. వీళ్లంతా వెంటనే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అనే రేంజ్లో ప్రచారం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో ఇమిగ్రేషన్ చట్టాలు సవరిస్తామని చెప్పడమే ఇందుకు కారణం. అలానే జీఆర్ఈ, జీమాట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు కూడా ఇక తమ కసరత్తు ఆపేసుకోవాల్సి వస్తుంది. ఇది తాత్కాలికంగా పడే ప్రభావం కాక, కాస్త లోతుగా ఆలోచించినప్పుడు ట్రంప్ ఎన్నిక కాగానే రెండు దేశాల సంబంధాలు దెబ్బతినే రేంజ్లో మార్పులు ఉండవచ్చనే చెప్పాలి. ఎవరు ఎన్నికైనా ఇండియాతో స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నవారు చెప్తున్నారు. న్యూక్లియర్ వెపన్స్ సామర్థ్యం ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ దేశంతోనైనా కావాలని ఎవరూ మిత్రత్వాన్ని చెడగొట్టుకోరని వారి అభిప్రాయం. వ్యూహాత్మక భాగస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు, ప్రజల మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటుంది వంటి అనేక పదాలతో అమెరికా ఇండియా సంబంధాలపై గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే ఇవన్నీ డిప్లొమాటిక్ ఆన్సర్లు మాత్రమేనంటారు. అమెరికా ప్రెసిడెంట్ రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ గురించి అంతర్జాతీయ ప్రపంచానికి కాస్తైనా తెలుసు. 8 ఏళ్లు అమెరికన్ ఫస్ట్ లేడీగా, మరో 8 ఏళ్లు సెనేటర్గా ఆమె వ్యవహార శైలితో భారత ప్రభుత్వానికి, దౌత్యవేత్తలకు పరిచయం ఉంది. ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డులకు ఎక్కుతారు. ఆమె పరిధిలో ఆమె భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం. మరి డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, ఆయన తన ప్రచార సమయంలో చేసిన ప్రసంగాలు, వాగ్దానాలతో మాత్రమే ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉండొచ్చనే అంశంపై ఓ స్పష్టత వస్తుంది తప్ప అది వాస్తవ రూపం దాల్చుతుందా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత కావడానికి ప్రచారంలో ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు, కానీ ఆ తర్వాత ఎలా ప్రవర్తిస్తారనేదే ఆసక్తి కలిగిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో ఇండియాతో ఇప్పటిదాకా కొనసాగుతున్న సంబంధ బాంధవ్యాలను మార్చేస్తానని, ఓ మూసలో సాగిపోతోన్న ఈ వాణిజ్య బంధానికి కొత్త రూపు ఇస్తానని చెప్పారు. ఇది జరిగితే భారత్కి మంచే జరుగుతుంది. అయితే తన ప్రచారంలో ఇండియన్ ఇంగ్లీష్ని అపహాస్యం చేసిన వ్యక్తి నుంచి మంచి ఆశించడం సబమేనా అంటే, ప్రచారంలో ఎన్నైనా చెప్పొచ్చు, కానీ భారత్ లాంటి అపరిమిత మానవ వనరులున్న దేశాన్ని పక్కనబెట్టి ఎక్కువ ధరకి ప్రాజెక్టులను అప్పగించడం అనేది జరగకపోవచ్చు. అవుట్సోర్సింగ్ ద్వారా ఇండియాకే ఎక్కువ ప్రాజెక్టులు వెళ్తున్నాయని ట్రంప్ చేసిన ప్రచారంతో ఇక్కడి జనాల్లో భయాందోళనలు కలగవచ్చు, కానీ అది నిజమయ్యే అవకాశాలు తక్కువంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే ఖచ్చితంగా ఇండియా వాణిజ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు. అయితే నెగిటివ్గా కాదు, పాజిటివ్గానే అని అంటున్నారు కొంతమంది. ఇప్పటిదాకా అమెరికాలో తన ఉత్పత్తులు డంప్ చేసి తెగ సొమ్ము చేసుకుంటున్న చైనాకి చెక్ పడుతుందట. ఆ స్థానంలో భారత్కి వ్యాపార అవకాశాలు పెరుగుతాయని వారి వాదన. ఇది జరిగితే నిజంగా ఇండియాకి ప్లస్ పాయింట్గానే చెప్పాలి. చైనా, పాకిస్తాన్ దేశాలు అమెరికాని తమ పెట్టుబడులకు, ఉత్పత్తులకు కామధేనువుగా దశాబ్దాల తరబడి వాడుకుంటూ వస్తున్నాయి. అమెరికాతో చైనా వాణిజ్య మిగులు సంగతే చూసుకుంటే గత ఏడాది ఇది 24,88,000 కోట్లని దాటింది. ఓ రకంగా మన భారతదేశం బడ్జెట్లో 35% అని చెప్పొచ్చు. ఇక డబుల్ గేమ్ ఆడే పాకిస్తాన్ కూడా 2 లక్షల కోట్ల రాయితీలు అమెరికా నుంచి పొందుతోంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఇంత భారీ సాయం అమెరికా నుంచి పాకిస్తాన్ పొందుతోంది. మరి మన ఇండియా ఏం చేస్తోందంటే, మన ఉద్యోగులను అక్కడికి పంపి డాలర్ల మోజులో తక్కువ జీతాలకు అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. ఇక్కడే ట్రంప్ ఎన్నిక ఖచ్చితంగా ఇండియాకి పరోక్షంగా సాయం చేస్తుందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. టెర్రరిజానికి దన్నుగా ఉన్న పాకిస్తాన్కి సహాయం నిలిపివేసే అవకాశం ఉంది. తన ఎన్నికల ప్రసంగాల్లో డొనాల్డ్ ట్రంప్ ఐసిస్ సహా ఏ టెర్రరిస్ట్ సంస్థలను వదిలిపెట్టమని,
వారికి సాయం చేసే వారిని కూడా టార్గెట్ చేస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనం. అయితే ఒబామా కూడా తన ఎన్నికకు ముందు కశ్మీర్ అంశంలో తాము జోక్యం చేసుకుంటామనే అర్థంలో ప్రసంగాలు చేసినా ఆ తర్వాత మాత్రం రెండు దేశాలే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ను ప్రమాదకర దేశంగా వర్ణించినా ఎన్నికైతే ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. గత 15 ఏళ్లలో తయారీ రంగంలో అమెరికాలో 50 లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి. ఇదే సమయంలో చైనా ఉత్పత్తి రంగంలో భారీ వృద్ధి సాధించింది. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఇలా కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం ఆయన లక్ష్యం. ఇది జరగాలంటే ఖచ్చితంగా చైనా ఉత్పత్తులను, చైనాతో వాణిజ్య సంబంధాలను అడ్డుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే చైనా కంటే కాస్త ఎక్కువైన నాణ్యమైన భారత్ ఉత్పత్తులు, ఉద్యోగులను ప్రోత్సహించక తప్పదు. కొన్ని షరతులతో కేటగిరీల వారీగా అవుట్సోర్సింగ్ సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇండియాకి ట్రంప్ ఎన్నికైతే జరిగే మంచిగా చెప్తున్నారు. మరి ఐటీ అవుట్సోర్సింగ్ జాబ్స్ మాటేంటి? యుఎస్ ఫ్రీ ట్రేడ్ పాలసీను ట్రంప్ పూర్తిగా మార్చేస్తే అవన్నీ పోతాయా అని భారత ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఖచ్చితంగా ట్రంప్ చెప్పింది చెప్పినట్లు చేస్తే కొన్ని ఉద్యోగాలు తాత్కాలికంగా పోవచ్చు. కానీ లాంగ్ టర్ములో ఈ పరిణామం భారత్కు మేలు చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ విధించే షరతుల ముందు చైనానే ఇబ్బంది పెడతాయని, తద్వారా ఐటీలో మనకి ముఖ్యమైన పోటీదారు ఒకరు తొలగిపోతారని అంటున్నారు. అలా బిగ్గెస్ట్ మార్కెట్లో సింగిల్ చిప్ ఎంప్లాయ్ ప్రొవైడర్గా ఇండియానే ఫేవరెట్గా మిగులుతుందని అనుకోవచ్చు. చైనా లాస్ ఇండియా గెయిన్ అనే ట్యాగ్ లైన్ గుర్తుంచుకోవాలంటారు. అసలు అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏంటి? ఈ ప్రశ్న చాలా కామన్ గా వినిపించడం సహజం. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారినప్పటి నుంచి ప్రతి దేశంలో పరిణామాలు మిగిలిన వాటిపై కాస్తో కూస్తో ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. అలాంటిది ప్రపంచానికే పోలీసులా వ్యవహరించే అమెరికాలో ఎన్నికలంటే అన్ని దేశాలపై ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడి విధానాలు మిగిలిన దేశాలతో వ్యవహరించబోయే తీరు ఖచ్చితంగా మార్పును సూచిస్తాయి. గ్లోబలైజేషన్ ఫలితంతో ఐటీ రెవల్యూషన్, అవుట్సోర్సింగ్ రూపాల్లో భారతీయ ఉద్యోగులు అమెరికాపై చాలానే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి ఇంపాక్ట్ మన దేశంపై బాగానే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అవుట్సోర్సింగ్తో అమెరికా ఉద్యోగాలు పోయాయని గగ్గోలు పెట్టడం వెనక అసలు ప్రేమ ఎంతున్నా ఆ ప్రచారం మిగిల్చే ప్రభావం కాస్త కాదు. సెంటిమెంట్ని టచ్ చేసిన ట్రంప్ గెలిస్తే, ఆ విధానాలకి మంగళం పాడితే ఖచ్చితంగా ఇండియాకి నష్టమే. అదే సమయంలో ఆయన అమెరికా ఎందుకు ఇండియా స్థాయిలో 8% గ్రోత్ సాధించలేదని కామెంట్ చేయడం మరో సెన్సేషన్ గానే చెప్పాలి. తాను గెలిస్తేనే ఎన్నికలు సజావుగా జరిగినట్టు, లేదంటే రిగ్గింగ్ జరిగినట్టు అని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు నిజంగా పెద్ద కలకలమే సృష్టిస్తున్నారు. ప్రచార శైలి పరంగా ట్రంప్ ఎక్కడలేనంత అపకీర్తి మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ హిల్లరీ కంటే స్వల్ప ముందంజలో ఉన్నట్టు ఓ సర్వే చెప్పడం, హోరాహోరీ పోరు ఉందని చెప్పడం చూస్తుంటే ట్రంప్కి భారీ మద్దతే ఉందనుకోవాలి. ఇక ఎన్నికల విషయం చూస్తే ఎన్నడూ లేనట్టు అమెరికా ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం కనిపిస్తోంది. ట్రంప్ని లైట్ తీసుకున్న వారంతా ఇప్పుడు ఆయన సీన్లో ఉన్నారని తెలియడంతో డెమోక్రటిక్ అభ్యర్థుల్నే గెలిపించాలని స్వయంగా ఒబామానే పిలుపు ఇవ్వడం విశేషం. ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్లో ట్రంప్ హవా కనిపిస్తుందంటున్నారు. ఈ పెరిగిన మద్దతు ట్రంప్ విజయావకాశాలు సూచిస్తుండగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు క్షీణించడం ప్రారంభించాయి. మన దేశం విషయానికి వస్తే ఒక్క అవుట్సోర్సింగ్ విషయంలో ట్రంప్ వ్యతిరేకతతో ఉన్నారని చెప్తున్నారు. అదెంతవరకు నిజమవుతుందో ఆయన ఎన్నికైన తర్వాత కానీ తెలియదు. అయితే ఎవరు ఎన్నికైనా ఇండియా పట్ల అమెరికా విధానాల్లో ఉన్నపళంగా పెద్దగా మార్పు చోటు చేసుకోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.